Hello guys, welcome back to the second session of this AP economy. సో ప్రీవియస్ సెషన్లో మనం కంక్లూడ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఏపీ ఎకానమీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇంట్రడక్షన్, ఆ యొక్క జిఎస్డిపి ఏదైతే ఉందో వీ హ్యావ్ కంపేర్డ్ విత్ వాట్ జీడిపితోని మనం పోల్చడం జరిగింది. ఆ యొక్క వాటా కంట్రిబ్యూషన్ అనేది ఎంత ఉంది, కంట్రిబ్యూషన్ వాటా ఆర్ షేర్ ఆర్ సహకారం అనేది ఎంత ఉందని చెప్పుకున్నాం. కాన్స్టెంట్ ప్రైస్ ఏదైతే ఉందో స్థిర ధరల్లో, అంతే కదా, ఆ యొక్క స్థిర ధరల్లో మన యొక్క జిఎస్డిపి లెక్కలు అనేది ఎంత ఉంది. అండ్ అదే జిఎస్డిపి అనేది చూసుకుంటే మనకి ఆ యొక్క వృద్ధి రేట్లు ఏం చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ యొక్క గ్రోత్ రేట్స్ ఏదైతున్నాయో ఆ యొక్క గ్రోత్ రేట్స్ అనేది కూడా కాన్స్టెంట్ ప్రైస్లో స్థిర ధరల్లో మనం పోల్చడం జరిగింది. ఆ యొక్క స్థిర ధరల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేటు తక్కువగా ఉందా ఎక్కువ ఉందా, ఆల్ ఇండియాతో కంపేర్ చేస్తే తక్కువగా ఉందని చెప్పేసి మనం ఇంట్రడక్షన్లో చెప్పడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మన యొక్క స్థాయి, మన యొక్క ర్యాంకింగ్ అనేది స్థిర ధరలో చూసుకుంటే 9th ర్యాంక్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ వృద్ధి రేట్లు ఏదైతుందో కాన్స్టెంట్ ప్రైస్లో, ఓకేనా, ఆ యొక్క కాన్స్టెంట్ ప్రైస్లో మన వృద్ధి రేట్ అనేది ఏదైతుందో ఏ ర్యాంకింగ్లో ఉన్నాము అండ్ పక్క ఉన్న రాష్ట్రాలు అనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు ఇంతకుముందు ప్రీవియస్ సెషన్ ఇంట్రడక్షను అండ్ ఎంతసేపు కూడా చూసుకుంటే స్థిర ధరలు, ఓకేనా. స్థిర ధరలు అనేది ఏదైతే ఉందో ఎక్కువగా ఎగ్జామినేషన్లో స్కోప్ ఉన్నది, ఆస్కారం ఉన్న ఆ యొక్క టాపిక్ కాబట్టి, ఆస్కారం ఉన్న ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దీనికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు అదే జిఎస్డిపి లెక్కలు, ఇప్పుడు సేమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి లెక్కలు మరి స్థిర ధరలు ఒక్కటే తెలుసుకుంటే సరిపోతుందా అంటే ఇంకా ఏపీ ఎకానమీకి ఉన్న వాల్యూ అనేది ఇంకా పడిపోయినట్టే. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో స్థిర ధరలు అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ కరెంట్ ఇయర్ ప్రైస్ అనేది ఏదైతే ఉందో, ప్రస్తుత ధరలు అనేది ఏదైతే ఉందో ఆ యొక్క ప్రస్తుత ధరలు అనేది కూడా అడిగే ఛాన్సెస్ అనేది ఉంది. ఖచ్చితంగా 100% ఈ యొక్క కరెంట్ ఇయర్ ప్రైస్ అండ్ ఏదైతే మనం చెప్పుకున్న ప్రస్తుత ధరలు ఏదైతే ఉందో, ఓకేనా, అది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇందులో కూడా జిఎస్డిపి ఏదైతే ఉందో ఆ జిఎస్డిపి అనేది ఎంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి ఎంత, అండ్ ఇండియా ఏదైతే ఉందో ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను ఆ భారతదేశానికి సంబంధించిన జీడిపి ఎంత, ఓకేనా. అండ్ వాటికి సంబంధించిన వృద్ధి రేట్లు అనేది ఏదైతే ఉందో గ్రోత్ రేట్ పరంగా చూసుకుంటే ఏదమ్మా ఆ యొక్క గ్రోత్ రేట్స్ పరంగా చూసుకుంటే ఆ యొక్క వృద్ధి రేట్ పరంగా చూసుకుంటే ఓకే ఏది ఎక్కువగా ఉంది ఏది తక్కువగా ఉంది. ఆల్రెడీ వాటా అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 4.7 నుంచి 4.8 ప్రస్తుత ధరలో దాని యొక్క వాటా, స్థిర ధరలో ఒకే వాటా అనేది 8% కదమ్మా, 4.8 ఇది. సో 4.7 షేర్ అనేది ఉంది, 4.8 సహకారం ఉందని చెప్పేసి స్టార్టింగ్లోనే మనం చెప్పడం జరిగింది. సో అది ఎందుకు చెప్పానంటే ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో అందుకే దానికి గురించి అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా, యావరేజ్గా అంత ఉంటుందని చెప్పేసి. సో ఇప్పుడు ఎంతసేపు కూడా కరెంట్ ఇయర్ ప్రైస్ ఏదైతుందో ప్రస్తుత ధరలో మన జిఎస్డిపి లెక్కల దాని మీద మనం ఫోకస్ చేద్దాం. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఎస్టిమేట్స్ ఎట్ కరెంట్ ఇయర్ ప్రైస్ జిఎస్డిపి, ఎస్టిమేట్స్ ఎట్ కరెంట్ ఇయర్ ప్రైస్ జిఎస్డిపి అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ కరెంట్ ఇయర్ ప్రైస్, ప్రస్తుత ధరలు ఫర్ ద ఇయర్ 2023-2024, అంతే కదా. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంటేనే గత సంవత్సరానికి సంబంధించింది, ఓకేనా, పూర్తి స్థాయి నివేదిక. సో ఈజ్ ఎస్టిమేటెడ్ ఎట్ 14,39,000, దాదాపు మనకి యావరేజ్గా చూసుకుంటే 14.4 లక్షల కోట్లు. మరి ఇంతకుముందు ప్రీవియస్గా చూసుకుంటే ఫస్ట్ సెషన్లో మీరు 15.39 ఉన్నారు కదా, అంటే అదొక అంచనా, అంటే అది ఇండియన్ బడ్జెట్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఇంత వస్తుందేమో అని చెప్పి ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించిన ఫిగర్స్ తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం, నవంబర్లో ఉన్నాం. సో నవంబర్లో ఉండేసరికి మనకి వాస్తవికంగా లెక్కలు అనేది వచ్చాయి కాబట్టి మన యొక్క కరెంట్ ఇయర్ ప్రైస్ మేము అది గుర్తుపెట్టుకోవాలా సార్, ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఇదే గుర్తుపెట్టుకోండి. అఫీషియల్గా మన సోషియో ఎకనామిక్ ఏదైతే అవుట్లుక్లో చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఓకే ప్రస్తుత ధరల యొక్క జిఎస్డిపి ఎంత అని అడిగాడు అండ్ దానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది ఎంత అని అడిగాడు. అది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎంత ఉందని చెప్పి. అదేమో 7.5 సంథింగ్ ఎంత ఉంది కదా, ప్రీవియస్ సెషన్లో మనం చెప్పుకున్నాం. అఖిల భారత స్థాయితో పోల్చుకుంటే తక్కువ ఉందని చెప్పేసి అనుకున్నాం. అయితే ఇక్కడ ఎగ్జామినర్ అనేది మనల్ని ప్రెస్ చేయాలి, మనల్ని తొక్కాలి పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే వృద్ధి రేట్ అమ్మ. ఇక్కడ గ్రోత్ రేట్ పరంగా చూసుకుంటే ఏ రేట్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఆ యొక్క గ్రోత్ రేట్ ఏదైతుందో వృద్ధి రేట్ ఏదైతుందో కాన్స్టెంట్ ప్రైస్లో స్థిర ధరలో ఏది తక్కువ ఉందన్నాను, ఏపీ అనేది తక్కువ ఉంది, ఇండియా అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ చెప్పాను టేబుల్ ఫామ్లో. అదే మనకి కరెంట్ ఇయర్ ప్రైస్లో చూసుకుంటే అదే మనకి స్థిర ధరలు కాకుండా ప్రస్తుత ధరలో చూసుకుంటే ఏ ధరలమ్మా ప్రస్తుత ధరలో చూసుకుంటే ఏపీకి సంబంధించిన గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంది, ఇండియాకి సంబంధించిన గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉంది. స్టేట్మెంట్ పరంగా ఇస్తే మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ అనేది స్టేట్మెంట్ పరంగా ఇస్తే మాత్రం ఖచ్చితంగా మనల్ని ఓకేనా
ఇక్కడ సప్రెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆ ఎగ్జామినర్కి అవకాశం అనేది ఇవ్వకండమ్మా. ఖచ్చితంగా 100% ఇలాంటి వాటి మీదనే మీరు కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఎన్ని లక్షల కోట్లు, స్థిర ధరలో చూసుకుంటే మనకి జిఎస్డిపి అనేది ఎన్ని లక్షల కోట్లు ఉంది, ప్రస్తుత ధరలో చూసుకుంటే ఎన్ని కోట్లు ఉంది అని స్టేట్మెంట్స్ అనేది ఇస్తే మాత్రం సింపులే మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిందే ఫిగర్స్ అని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. యూ షుడ్ కంప్లీట్లీ రిమెంబర్ ద ఫ్యాక్ట్స్, యూ షుడ్ కంప్లీట్లీ రిమెంబర్ ద ఫిగర్స్. ఆ స్టాటిస్టికల్ డేటా అనేది కూడా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వేరే ఆప్షన్ లేదు. సో 14.4 లక్షల కోట్లు అనేది అంచనా వేయబడింది. ఓకేనా? మొదటి సవరించిన అంచనా వచ్చేసి 13 లక్షల కోట్లు 2022కి సంబంధించిన. అయితే గ్రోత్ రేట్ ఎంత? ఓకే, రిజిస్టర్డ్ గ్రోత్ రేట్ ఎంత? 9.6%. ఎప్పుడైనా సరే మీరు జాతీయ ఆదాయం చదివే ఉంటారు, అది చదివే కదా ఇండియన్ అకౌంట్ చదివే కదా ఏపీ ఎకానమీకి వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కరెంట్ ఇయర్ ప్రైస్లోనే ఆ యొక్క జిఎస్డిపి లెక్కలు ఉంటాయి. ఆబ్వియస్లీ గ్రోత్ రేట్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఓకే, ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది కాబట్టి, సో ధరల యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ వృద్ధి రేట్ అనేది ఆబ్వియస్లీ ఎక్కువగానే ఉంది కంపారిజన్ చేసుకోండి. ఓకే, రిజిస్టర్డ్ గ్రోత్ రేట్ ఆఫ్ 9.6%. అదంతా 7 పాయింట్ చేంజ్ ఉంది. ఇది వచ్చేసి 9.6% ఉంది. అది మాత్రం కొంచెం మర్చిపోకుండా. అయితే ఇక్కడ ఈ ఫిగర్ అనేది చూసుకుంటేనమ్మా, వ్యవసాయ రంగం నుంచి ఎంత వాటా ఉంది, పారిశ్రామిక రంగం నుంచి ఎంత వాటా ఉంది. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే మేబీ మీకు ఇక్కడ కనపడకపోవచ్చేమో, బట్ స్టిల్ ఒక్కసారి ఒక రఫ్ ఐడియా అక్కడ ఉన్న ఫిగర్ అనేది మీకు డైరెక్ట్గా చూపిస్తానమ్మా. ఓవరాల్ చూసుకుంటే జిఎస్డిపి ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది 14.4 lakh crores. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి, 11.4 లక్షల కోట్లు. ఎంత వృద్ధి చెందిందన్నాను? ఆన్ యావరేజ్గా 9%. 9% అంటే ఆబ్వియస్ అంతకుముందు ఎంత ఉండాలి? సంథింగ్ 13 పాయింట్ చేంజ్ ఉండాలి. ఉందా లేదా? ఎస్, ఇక్కడ 13 పాయింట్ చేంజ్ ఉండాలి ప్రీవియస్. కనిపిస్తుందా మనకి? సో అలా 9% అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. 14.4 lakh crores, 14.4 లక్షల కోట్లు. ఆన్ యావరేజ్ చూసుకుంటే 9% అనేది చాలా క్లియర్గా ఉంది. ఇందులో అత్యధిక వాటా కలిగినది ఏంది? సో ఇందులో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి హైయెస్ట్ ఏదైతే చూసుకుంటే, సో సర్వీస్ సెక్టార్ యొక్క షేర్ అనేది సేవా రంగానికి సంబంధించిన ఆ యొక్క వాటా అనేది హైయెస్ట్ ఉంది. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా అనేది నెక్స్ట్ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత చూసుకుంటే పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా అనేది ఎక్కువ ఉంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సేవా రంగం ఈజ్ గ్రేటర్ దెన్, అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇండస్ట్రియల్ సెక్టార్. ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే సాయి అని చెప్పేసి ఉంది, కనిపిస్తుందా మీకు? ఎస్ఏఐ అని చెప్పేసి ఉంది. ఎస్ఏఐ అనేది చూసుకుంటే వాటా పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాటా పరంగా ఇది ఎక్కడ కాన్స్టెంట్ ప్రైజెస్లో నేను డిస్కస్ చేయలేదు, ఎందుకంటే మన దగ్గర ఫిగర్స్ లేవు కాబట్టి. సర్వేలో కూడా చెక్ చేసుకోండి. ఈ ఎక్కడ ఇచ్చాడు అంటే మనకి కరెంట్ ఇయర్ ప్రైజెస్లోనే ఇచ్చాడు. ఇది జిఎస్డిపి అట్ ప్రస్తుత ధరలోనే ఉంది. మరి అక్కడ ఎందుకు చెప్పలేదు సార్ అంటే ఇక్కడ ఫిగర్స్ లేవు కాబట్టి చెప్పలేదు, ఉంటే చెప్పేవాడిని కదా. సో ప్రస్తుత ధరలు అనేది ఏదైతే ఉందో చాలా క్లియర్గా ఆ యొక్క సర్వీస్ సెక్టార్ ఈజ్ గ్రేటర్ దాన్, అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ గ్రేటర్ దాన్, ఇండస్ట్రియల్ సెక్టార్ ఈజ్ అనేది గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఎలా పోలుస్తాడు? ఇండియాతో పోల్చే అవకాశం ఉందా లేదా? మరి ఇండియా అనేది ఇంతకుముందే చెప్పాను, భారత జీడిపి చూసుకుంటే, ఇండియాకి సంబంధించిన జీడిపి చూసుకుంటే, ఇండియా ఏదైతే ఉందో భారతదేశానికి సంబంధించి చూసుకుంటే ముందు సేవారంగం యొక్క వాటా ఎక్కువ ఉంది, ఆల్మోస్ట్ 53%. తర్వాత వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టార్ వాటా అనేది ఎక్కువ ఉంది, ఆల్మోస్ట్ 27 చేంజ్ అనేది ఉంది. తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ సెక్టార్ షేర్ అనేది ఎక్కువ ఉంది, ఆల్మోస్ట్ 18%. సో ఇండియాతో పోలిస్తుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జిఎస్డిపి అనేది కొంచెం వైరుధ్యం అనేది ఉంది. ఇక్కడ కూడా సర్వీస్ సెక్టార్ ఉంది, కానీ ఐ ప్లేస్లో ఇక్కడ ఏముంది అంటే మనం అంతగా పారిశ్రామీకరణ చెందలేదు అఖిల భారత స్థాయితో పోలిస్తే. సేవారంగం తర్వాత, అది కూడా సేవారంగం ఎక్కడెక్కువ కాన్సన్ట్రేట్ అయింది? కృష్ణా జిల్లా, వైజాగ్. ఎక్కువ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయిందమ్మా? కృష్ణా జిల్లా ఏదైతే ఉందో ఆ యొక్క వైజాగ్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే ఎక్కువగా సేవారంగం యొక్క వాటా అనేది అధికంగా ఉంది. అది కూడా చూపిస్తాను ఫిగర్స్. సో ఇక్కడ హైయెస్ట్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి సర్వీస్ సెక్టర్ అనేది హైయెస్ట్ ఉంది. దానికి సంబంధించిన ఆ యొక్క లెక్కలు, ఆ యొక్క గ్రాఫ్ అనేది ఏదైతే ఉందో అది మీరు ఒక్కసారి చూడండి, మీకే కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. నేనేమన్నాను ఫస్ట్? ఎస్ అన్నానా లేదా? ఎస్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందమ్మా. 2023-2024 ప్రస్తుత ధరలకి సంబంధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది ఏదైతే ఉందో సర్వీస్ సెక్టార్ షేర్ అనేది ఎస్ హైయెస్ట్ ఉంది. కనిపిస్తుందా మీకు? ఎస్, హైయెస్ట్ అనేది చాలా క్లియర్గా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో సేవారంగం అనేది ఏదైతే ఉందో సేవారంగానికి సంబంధించింది హైయెస్ట్ అనేది చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. రెండోది వచ్చేసి ఏముంది? అగ్రికల్చర్. కనిపిస్తుందా మీకు? వ్యవసాయం 34, ఆ యొక్క వ్యవసాయ రంగం అనేది ఏదైతే ఉందో రెండోది కనిపిస్తుంది. మూడోది వచ్చేసి పారిశ్రామిక రంగం అనేది ఏదైతే ఉందో, ఏ రంగమో? పారిశ్రామిక రంగం అనేది చూసుకుంటే ఇది మూడో స్థాయిలో ఉంది. సో ఎస్ఏఐ అనేది గుర్తుపెట్టుకోండి. మరి ఇండియా అనేది పోల్చాలి కదా సార్ అంటే ఇందాకే చెప్పాను, కాకపోతే టేబులర్ ఫామ్లో. సో ఇండియా అనేది పోలిస్తే ఇక్కడ ఎస్ హైయెస్ట్ అనేది ఉంది. రెండోది వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టార్, సియా, తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ సెక్టార్.
సో ఇది వచ్చేసి సి అని గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసరికి సాయిని గుర్తుపెట్టుకోండి. లాజిక్ కూడా గుర్తుపెట్టుకుంటారా లేకపోతే మెమరీ పాయింట్? జనరల్గా అయితే నేనైతే ఎంకరేజ్ చేయనమ్మా. లాజిక్స్, మ్యాజిక్స్, టిప్స్, ట్రిక్స్ ఏ సబ్జెక్ట్కైనా మనకు వస్తాయి కానీ ఎకానమీకి అయితే పనికిరావు. ఒకవేళ మీరు ఎంత బట్టి కొట్టినా ఎంత మెమరీ చేసినా కానీ నెక్స్ట్ ఇయర్కి పనికిరావు. సార్ మేము బట్టి కొట్టాం, మాకు మెమరీ పవర్ ఎక్కువ ఉంది, మేము పలానా యూట్యూబ్ ఛానల్స్, పలానా టిప్స్, ట్రిక్స్ ఇవన్నీ చూసామంటే ఎస్ ఆ టైం వరకు పనికొస్తాయేమో కానీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ రాగానే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సర్వే రాగానే కంప్లీట్లీ చేంజ్ అయిపోతాయి. కానీ ఇవి మాత్రం ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి. మేబీ ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇన్స్టెంట్గానే మ్యాక్సిమం అప్పటికప్పుడు మీ అంతటికి మీరే ఆ యొక్క టిప్స్, ట్రిక్స్ అనేది క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి, ఆరిజినేట్ చేయడానికి ప్రయత్నించండి. ఒకరి మీద ఆధారపడండి. మీరు సొంతంగా రీసెర్చ్ చేసి మీరు సొంతంగా గుర్తుపెట్టుకోవడం వేరు. సో వేరే వాళ్ళకి ఆ మెమరీ తీసుకొని వాళ్ళకి అది గుర్తుంటుంది. వాళ్ళు మేబీ కొంతమంది ప్రిపరేషన్ ఉంటారు. సో జనరల్గా టిప్స్, ట్రిక్స్ ఇచ్చేవాళ్ళు ఏంటంటే జనరల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళే వాళ్ళకి ఓన్గా ఓన్ చేసుకొని సబ్జెక్ట్ని వాళ్ళు మనకి సర్వీస్ అనేది అందిస్తుంటారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ, యాప్స్ ద్వారా కానీ. సో అలా మీరు కూడా కొత్తగా ఇన్నోవేటివ్గా ప్రయత్నించడానికి ట్రై చేయండి. కానీ సో ఒకళ్ళది కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తే అది ఆల్మోస్ట్ మనకి రాకపోవచ్చు. ఓకేనా, అడాప్ట్ చేసుకోలేము. ఓకేనా, అది కొంచెం గుర్తుపెట్టుకున్నాము. ఓకేనా. నౌ చూడండి, ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ ఉంది, ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంది అండ్ సర్వీస్ సెక్టార్ ఉంది. మరి ఏ జిల్లాలో అత్యధికంగా ఉంది, ఏ జిల్లాలో అల్పంగా ఉంది? ఇప్పుడు మీరు ఈ ఫిగర్ అనేది మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం ఏం చూద్దాం, అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ చూద్దాం. ఇది పాతదమ్మా, కొత్తదేం కాదు. ఎందుకంటే మనం అంతా తీసుకునేది ఓల్డ్ డాటానే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జిల్లాలదే ఉంది. నూతనంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అనేది రీసెర్చ్ చేశాను కానీ నాకు అంతగా దొరకలేదు. సో ఉన్న పాత డాటా అనేది అవుతుందో అంటే అవగాహన కోసమే కదా. ఎందుకంటే ఇవన్నీ కూడా జస్ట్ మనకి జస్ట్ అవేర్నెస్ బిట్టు అనేది. ఒకవేళ జిల్లాల వారీగా అడిగితే ఏంటి, అత్యధికంగా సేవారంగం కలిగిన జిల్లా అయిందని అడిగితే, అత్యధిక సేవారంగం వాటా కలిగిన జిల్లా అయిందని అడిగితే మీ మైండ్ అనేది అప్పటికప్పుడు ఫంక్షన్ అవ్వకపోవచ్చు. చాలామంది వైజాగ్ లేకపోతే కృష్ణా జిల్లానా, ఈస్ట్ గోదావరి అని అడుగుతాడు. సేవారంగం అనేది హైయెస్ట్ ఆబ్వియస్ అందరికీ గుర్తొచ్చేది ఏంది, వైజాగ్ గుర్తొస్తుంది, అయితే కృష్ణా డిస్టిక్ గుర్తొస్తుంది. సో అగ్రికల్చర్ అనగానే వేరేది గుర్తుకొస్తుంది. సో ఇండస్ట్రీ అనగానే గుంటూరు లాంటి ప్రాంతాలు గుర్తొస్తాయి. కానీ ఇక్కడ ఒక్కసారి చెక్ చేస్తే ఈ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్ అనేది హైయెస్ట్ ఏది ఉందమ్మా, అత్యధికంగా వ్యవసాయ రంగం వాటా కలిగిన జిల్లా ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా. క్లియర్గా తెలిసిపోతుంది. అంటే మోర్ దాన్ 50%, సగానికంటే ఎక్కువగా వ్యవసాయ రంగం వాటా ఆ జిల్లాలకి సంబంధించింది. అంటే ఒక జీడిడిపికి సంబంధించింది చూసుకుంటే హైయెస్ట్ అగ్రికల్చర్ షేర్ కలిగినది, అత్యధికంగా ఆ వ్యవసాయ రంగం వాటా కలిగిన జిల్లా వచ్చేసరికి మనకి వెస్ట్ గోదావరి అనే సంగతి చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. ఓకేనా. రెండవది, సో ఇప్పుడు చూసుకుంటే పారిశ్రామిక రంగం చూసుకుందాం. రెండోది వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది చూసుకుంటే, ఓకేనమ్మా. రెండోది వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టార్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 34% కనిపిస్తుంది. మనకి 34% ఏది ఉంది, ఎస్ ఈస్ట్ గోదావరి. సో ఏదైతే మనం చెప్పుకున్న తూర్పు గోదావరి అనేది ఏదైతే ఉందో, తూర్పు గోదావరి వచ్చేసి ఉన్న జీడిడిపిలో హైయెస్ట్ షేర్. సో మిగతాదంతా కూడా తక్కువ ఉందా లేదా, ఎస్ మిగతాదంతా కూడా తక్కువ చూసుకుంటే చాలా తక్కువ ఉందన్న సంగతి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఓకేనా. సో మూడవది వచ్చేసరికి మనకి సేవారంగం. సో హైయెస్ట్ సేవారంగం అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏందమ్మా, ఎస్ ఆబ్వియస్లీ విశాఖపట్నమే కదా. ఎస్ విశాఖపట్నం. సో 53.8% అనేది ఏదైతుందో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 53.8%. అంటే ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న వైజాగ్ జిల్లాలో మోర్ దాన్ 50% షేర్ వచ్చేసరికి మనకి ఏముందమ్మా, ఎస్ సేవారంగానికి సంబంధించిన జిల్లా వచ్చేసరికి ఇది ఉంది. సో ఇలా ఇండివిజువల్గా ఆ గ్రాఫ్ తీసుకొని మేబీ మీరు రాసుకోవాలనుకుంటే టాప్ 2, బాటమ్ 2 ఈచ్ అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన టాప్ 2 ఏముంది, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన టాప్ 2 ఏమున్నాయి, అదే ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన టాప్ 2 డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయి, సేవా రంగానికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ టాప్ 2 ఏమున్నాయి. మనము ఈ యొక్క వృద్ధి రేట్లు ఏదైతే ఉన్నాయో ఆ వృద్ధి రేట్లు అనేది ఏదైతే ఉందో దాని మీద మనం కొంచెం ఫోకస్ చేద్దాము. సో లాస్ట్ టైం మనం వృద్ధి రేట్ అనేది ఎక్కడ ఫోకస్ చేసాం, ఎస్ లాస్ట్ టైం వచ్చేసి మీకు గుర్తుందా లేదా, ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన స్థిర ధరల్లో వృద్ధి రేట్ అనేది తక్కువగా ఉంది అండ్ భారతదేశానికి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేట్ అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి మనం చెప్పుకున్నామా లేదా, ఎస్ చాలా క్లియర్గా ఐ థింక్ ఇక్కడే మనం కంక్లూడ్ చేసినట్టున్నాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది సెకండ్ ఫేజ్లో నుంచి ఏదైతే కోవిడ్ తర్వాత తగ్గుతూ వచ్చింది, అంతకుముందు బాగానే ఉందని చెప్పేసి ఐ థింక్ ఇక్కడే మనం కంక్లూడ్ చేయడం జరిగింది. సో అదే అఖిల భారత స్థాయిలో చూసుకుంటే ఆ యొక్క వృద్ధి రేట్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పేసి చాలా క్లియర్గా స్థిర ధరల్లో మనం చెప్పుకోవడం జరిగింది. స్థిర ధరలు అనేది ఏదైతుందో స్థిర ధరలు అనేది మనం చెప్పుకోవడం జరిగింది. సో ఈవెన్ 2023లో కూడా చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఇదే ఉందమ్మా, అది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనా. నౌ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం డైరెక్ట్గా ఐ థింక్ ఈ ర్యాంకింగ్ సిస్టమ్ గురించి కూడా మనం చెప్పుకున్నట్టున్నాం కదా. సో ఆ యొక్క వృద్ధి రేట్లు అనేది ఏదైతే ఉందో ఐ థింక్ ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. రాజస్థాను, తెలంగాణ అనేది షేర్ చేసుకుందని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి నౌ మనం డిస్కస్ చేసుకోబోయేది ఇంకొంచెం డెప్త్గా, అంటే ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అనేది మీ అందరికీ తెలిసిందే. మొదటి నుంచి కూడా 2008 నుంచి ఏదైతే ఉందో
2018 నుంచి మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 3 ఎగ్జామినేషన్, ఇది టీజీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 3 ఎగ్జామినేషను, అప్పటికి ఇప్పటికీ కింగ్ లాగా వ్యవహరిస్తున్న సబ్జెక్ట్ డిసైడింగ్ పేపరు. ఏం పేపరు? డిసైడింగ్ పేపర్ అనేది ఏదైతుందో అది ఎకానమీ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అన్నిట్లో స్కోర్ చేసుకోవచ్చు. ఏపీ హిస్టరీలో స్కోర్ చేయొచ్చు, పాలిటీలో స్కోరింగ్ సబ్జెక్టే, ఈవెన్ ఎస్ఎన్టీ కూడా చూసుకుంటే కరెంట్ ఎకానమీ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీస్ అనేది అందరూ చదువుతుంటారు కాబట్టి కాన్సెప్చువల్గా ఉంటుంది కాబట్టి అది కూడా మనకి కొంచెం బెటర్గానే మనం పర్ఫామ్ చేయొచ్చు. కానీ ఎకానమీ అనేది మాత్రం ఎప్పటికైనా సరే, ఈవెన్ రాబోయే ఫిబ్రవరిలో జరిగే ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో 2025లో కూడా ఈ ఎకానమీ అనేది కింగ్ అని కానీ డిసైడింగ్ పేపర్ ఉంటుంది. మీకు ఆ జాబ్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క అపాయింట్మెంట్ లెటర్ ఎంత కట్ ఆఫ్ ఉంది ఇవన్నీ కూడా పక్కన పెట్టండి అమ్మా. సో ఎంత కట్ ఆఫ్ ఉంది అవన్నీ కూడా జనరల్గా కీ చూసుకోవడం, అవన్నీ కూడా ఆశావాహులు అంటే ఎవరైతే కొంచెం గట్టిగా ప్రిపేర్ అవుతున్నాం అనుకున్న వాళ్ళు, రియల్ ఆస్పిరెంట్స్ కాకుండా కొంచెం సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే కీ చూసుకోవడము, పేపర్ చూసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. కానీ రియల్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరు కూడా చూసుకుంటే వాళ్ళకి ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది నాకు జాబ్ వస్తుందా రాదా అనేది. యూ కెన్ ఈజీలీ అంటే సీరియస్ ఆస్పిరెంట్స్ గురించి మనకి తెలిసిపోతుంది. మైండ్ సెట్ అనేది వాళ్ళది ఆటోమేటిక్గా నాకు ఈసారి అపాయింట్మెంట్ వస్తుందా రాదా, జాబ్ వస్తుందా అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా మైండ్ అనేది ట్రైన్ అయిపోతుంది. సో అందుకే చెప్తున్నాను, ఒకవేళ బిట్స్ అనేది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, ఒకవేళ బిట్స్ అనేది ఇప్పుడు వరకు మోడరేట్గా మనం చెప్పుకున్నదంతా కూడా ఈజీ లెవెల్ బిట్స్ కానీ ఎంట్రీ లెవెల్లో ఒకవేళ ఎగ్జామినేషన్లో అడిగితే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న బిట్స్ అనేది సరిపోతుంది. కానీ ఒకవేళ డెప్త్గా అడిగాడు అనుకుందాం, లైక్ డెప్త్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి ఎవరు కూడా ఆన్సర్ చేయలేని విధంగా ఉంటాయి. ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ అంటే టఫ్ లెవెల్ క్వశ్చన్స్ అని చెప్పేసి అంటాం. టఫ్ లెవెల్ క్వశ్చన్స్ అన్నప్పుడు కూడా చూసుకుంటే ఆ కాన్సెప్ట్స్ అనేది కూడా ఏదైతుందో మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఏదైతుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది కూడా టఫ్గానే ఉండాలా లేదా. సో ఇప్పుడు మీకు కొంచెం కాంప్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా, అంత డాటా ఓరియంటెడ్గానే మనకి ఇవన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీకున్న వర్క్స్ అన్నీ కూడా పక్కన పెట్టి మీరు ఈ యొక్క సెషన్ అనేది వినాలని చెప్పేసి మా యొక్క మనవేమ్మ. ఇప్పుడు మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అండ్ ఆల్ ఇండియా జిఎస్డిపికి సంబంధించిన కంపారిజన్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది. ఏమని కరెంట్ ఇయర్ ప్రైజెస్లో చూసుకుంటే ప్రస్తుత ధరలు చూసుకుంటే వృద్ధి రేట్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది తక్కువగా ఉందని చెప్పేసి అన్నాను. అండ్ ఆల్ ఇండియా పరంగా చూసుకుంటే ఎక్కువగా ఉందని చెప్పేసి అన్నాను. అండ్ ఆల్ ఇండియా అనేది చూసుకుంటే ఇక్కడ 9.6% అనేది ఇక్కడ తక్కువగా ఉందని చెప్పేసి అన్నాను. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వృద్ధి రేట్ అనేది 10.44% ఎక్కువ ఉందని చెప్పేసి కూడా ఇంతకుముందే మీకు చెప్పాను. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, తర్వాత మనము ఆ యొక్క ఫిగర్స్లోకి వెళ్దాము అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫిగర్స్ అనేది, ఎస్ ఇది ఎక్కువ ఇది తక్కువ. మేబీ స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మాత్రం క్వశ్చన్స్ అనేది ఏది ఎక్కువగా ఉంది ఏది తక్కువ ఉంది అని చెప్పేసి ఆ యొక్క గ్రోత్ రేట్ పరంగా అంటే మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ వాటాల పరంగా చూసుకుంటే 4.7, 4.9 వాటా వేరు, వృద్ధి రేట్లు వేరు. సో ఈ ఫిగర్ అనేది మనకి లాస్ట్లో ఎనెక్షర్స్లో ఇవ్వడం జరుగుతుంది, అవే తీసుకొచ్చి ఇక్కడ పెట్టానమ్మా, అది కొంచెం చూసుకోండి. ఇప్పుడు వివిధ ఏదైతే సెక్టోరియల్ గ్రోత్ రేట్స్, సరే ఇంకా మనం నెక్స్ట్ ఏం చెప్పుకోబోతున్నాము ఈ సెషన్ నుంచి అంటే సెక్టోరియల్ వృద్ధి రేట్లు. ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకునే 10.44%, 7.33% ఏదైతుందో, 7.35% ఏదైతుందో ఇవన్నీ కూడా ఓవరాల్గా జిఎస్డిపి గ్రోత్ రేట్స్, జీడిపి గ్రోత్ రేట్స్. డెప్త్ కాన్సెప్ట్లోకి వెళ్తే మాత్రం ఇండివిజువల్గా సబ్ సెక్టర్ వైజ్గా చూసుకుంటే వాళ్ళు ఈ యొక్క గ్రోత్ రేట్. సో వ్యవసాయ రంగానికి సంబంధించిన వృద్ధి రేటు 1.6%, పారిశ్రామిక రంగానికి సంబంధించిన వృద్ధి రేటు 8.02% అండ్ సర్వీస్ సెక్టార్కి సంబంధించిన వృద్ధి రేటు 5.29%. కనిపిస్తుంది మన అందరికీ కూడా. సో ద గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్, వ్యవసాయము మరియు అనుబంధ కార్యకలాపాలు, పారిశ్రమలు మరియు సేవా రంగానికి సంబంధించి వృద్ధి రేటు. మేబీ ఎగ్జామినేషన్ ఏమడతాడు, అత్యధిక వృద్ధి రేటు కలిగినది స్థిర ధరల ప్రకారంగా చూసుకుంటే, ఏ ప్రకారంగా చూసుకుంటే అంతే యావరేజ్ చూసుకుంటే 7.35 కదా వచ్చేది. సో అత్యధిక వృద్ధి రేటు కలిగినది, ఆ యొక్క వృద్ధి రేటు అనేది ఏదైతే ఉందో అత్యధిక వృద్ధి రేటు కలిగిన ఆ యొక్క రంగం అనేది ఏది అని అడిగితే మాత్రం ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, అయితే మనం చెప్పుకున్న పారిశ్రామిక రంగం. సో ఒకవేళ ఇలా డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే ఓకే పర్లేదు. ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అడిగితే ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన గ్రోత్ రేటు ఈజ్ గ్రేటర్ దాన్, సర్వీస్ సెక్టార్కి సంబంధించిన గ్రోత్ రేటు ఈజ్ గ్రేటర్ దాన్ అగ్రికల్చర్ సెక్టార్. చూసారా అదేం సార్ ఇంతకుముందు మీరు సాయి అన్నారు కదా అంటే, సాయి అనేది దేనికి సంబంధించింది అది ఇక్కడే రాసుకోండి. సాయి అనేది దేనికి సంబంధించింది, జిఎస్డిపి కంట్రిబ్యూషన్, సహకారం అనొచ్చు, లేకపోతే వాటా అని కూడా అనొచ్చు. ఓకేనా, అత్యధిక రంగం కలిగిన వాటా. కానీ ఇది వచ్చేసింది వృద్ధి రేటు. ఇది 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా మారకపోవచ్చు.
రాబోయే మెల్లమెల్లగా చేంజెస్ ఉంటాయి. కానీ వృద్ధి రేట్లు అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. వృద్ధి రేట్స్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క గ్రోత్ రేట్స్ ఇప్పుడు చూడండి, అగ్రికల్చర్కి సంబంధించిన గ్రోత్ రేట్ తక్కువగా ఉంది అని అర్థం. ఎందుకు? ఆబ్వియస్లీ మీరు ఒక్కసారి ఏపీ జాగ్రఫీకి వెళ్తే రెయిన్ఫాల్ చూసుకుంటే రెయిన్ఫాల్ తక్కువగా ఉంటుంది. యావరేజ్ మాన్సూన్స్ ఏదైతుందో సగటు వర్షపాతం అనేది తక్కువ ఉంది కాబట్టి వ్యవసాయ రంగం వృద్ధి రేటు తక్కువ ఉందంటాం. సో అలా మీకు కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా? ఇండైరెక్ట్గా మనకి ఆ రెయిన్ఫాల్ యొక్క ఇంపాక్ట్ దీని మీద పడుతుంది కదా, ప్రొడక్షన్ మీద, ఈల్డింగ్ మీద, ఉత్పత్తి మీద, ఉత్పాదకత మీద. సో అలా గుర్తుపెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి. సో ఇలా మీకు స్థిర ధరలకి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేట్లు అనేది కొంచెం చూడండి. ఇగో ఈ యొక్క కరెంట్ ఇయర్ ప్రైజెస్ ఏదైతున్నాయో ప్రస్తుత ధరలకి సంబంధించిన వృద్ధి రేట్లు అనేది కనిపిస్తుంది కదా. ఆల్రెడీ స్థిర ధరలకి సంబంధించిన గ్రాఫ్ అనేది మీకు చూపించాను, అండ్ ప్రస్తుత ధరలకి సంబంధించిన గ్రాఫ్. సో ప్రస్తుత ధరలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది అధికంగా ఉంది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది 10.44%. ఆల్ ఇండియాకి సంబంధించిన వృద్ధి రేట్ అనేది తక్కువగా ఉంది. భారతదేశ సగటు అనేది అల్పంగా ఉందన్న సంగతి చాలా క్లియర్గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎస్, నౌ కమింగ్ టు ఇండివిజువల్ సెక్టార్స్. ఓకే, ఇండివిజువల్ సెక్టార్స్ అంటే ఏంటి? ఇప్పుడు వరకు మనకేం చెప్పుకున్నాము? సాయి అని చెప్పేసి, అంతే కదా. సాయి అని చెప్పేసి అంటే వాటా పరంగా చూసుకుంటే సర్వీస్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టార్. అదే మనకి ఏదైతే మనం చెప్పుకున్న వృద్ధి రేటు పరంగా చూసుకుంటే మాత్రం ఫస్ట్ మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఉంది, తర్వాత వచ్చేసి సర్వీస్ సెక్టార్ ఉంది, తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ సెక్టార్ ఉంది. నౌ ఏదైతే మనం చెప్పుకున్న రంగాల వారిగా అంటే అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ ఏదైతే ఉందో, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు, అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్. మళ్ళీ ఇందులో కొన్ని మనకు ఉపరంగాలు ఉన్నాయా లేదా? ఎస్, పంటలు అని చెప్పేసి ఉన్నాయి. అండ్ లైఫ్ స్టాక్ అనేది ఏదైతే పశు సంపదకి సంబంధించినది, అండ్ ఫారెస్ట్ అనేది ఒకటి ఉంది, అటవీ సంపద, అండ్ ఫైనలీ మత్స్య సంపద ఏదైతుందో మత్స్య పోషణ. అది కాకుండా ఇండస్ట్రియల్ సెక్టార్ ఏదైతే ఉందో, పారిశ్రామిక రంగానికి సంబంధించింది ఏదైతే ఉందో, ఈ యొక్క మళ్ళీ ఇందులో చూసుకుంటే మళ్ళీ మనకేమున్నాయి మీ అందరికీ తెలిసింది కదా, మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగానికి సంబంధించింది ఉంది, కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగానికి సంబంధించింది, గ్యాస్, వాటర్ సప్లై, అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే అదర్ యూటిలిటీస్ ఏదైతే ఉందో వాయువులు, ఓకేనా, వాటర్ సప్లై, పవర్ జనరేషన్ ఏదైతే ఉందో, ఓకే, విద్యుత్ సరఫరాకి సంబంధించినవి ఉన్నాయి. ఐ థింక్ ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే. అండ్ సేవా రంగం. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్ అంటే సర్వీస్ సెక్టార్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా మనకి ఇప్పటి వరకు కూడా ప్రధాన రంగాల గురించే మనం ఫోకస్ చేసాం. లైక్ ఇప్పటి వరకు నేను చెప్పుకున్న రంగాల వారిగా వాటా కానీ ప్రధాన రంగాలు అగ్రికల్చర్ అని, ఇండస్ట్రీ అని, సర్వీస్ సెక్టార్ అని. ఇప్పుడు ఒకవేళ ఎగ్జామినర్ అనేవాడు ఎందుకు ఎకానమీ అనేది టఫ్ అనిపిస్తుంది, వై? ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 3 టీఎస్పీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ ఏదైతుందో వాళ్ళకి కూడా ఎందుకు టఫ్ వచ్చింది? సో ప్రతి ఇన్స్టిట్యూషన్ క్లెయిమ్ చేసుకుంటున్నాయి మా బుక్కుల నుంచి వచ్చాయి. ఎస్, ప్రతిది కూడా వాళ్ళ బుక్కుల నుంచి వస్తాయి, మన బుక్కుల నుంచి వస్తాయి, అన్నిట్లో వస్తాయి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే అభ్యర్థి అనే వాళ్ళు ఎంతవరకు బిట్స్ అనేది ఆన్సర్ చేయగలుగుతున్నారు. సో ఎకానమీ టఫ్ ఉండడానికి ప్రధానమైన కారణం వచ్చేసి వాళ్ళు అడిగే డెప్త్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది కాన్సెప్ట్ కాదు కదా, కంప్లీట్లీ ఫిగర్స్ ఆధారంగా ఉంటుంది. సో ఒకవేళ మనల్ని ఆ ఎగ్జామినర్ అనేవాడు ఆ యొక్క క్వశ్చన్ అనేది ఓకే తొక్కాలి, ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు ఉపరంగాలు అనేది ఏదైతే ఉందో సబ్ సెక్టార్లో కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. సబ్ సెక్టార్లో కూడా గ్రోత్ రేట్ హైయెస్ట్ అనేది ఏ విధంగా ఉంది, అదే సబ్ సెక్టార్ పరంగా చూసుకుంటే వాటా షేర్ అనేది ఏది హైయెస్ట్ ఉంది. అలా సబ్ సెక్టార్స్ ఏదైతున్నాయో ఉపరంగాలకి సంబంధించిన ఏమేమి గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే చెప్పలేం. మన దరిద్రం బాగాలేదంటే ఏ ఉపరంగం నుంచైనా ఇవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం అనేది ఉంది. సో ఈ యొక్క వ్యవసాయ రంగం అనేది ఏదైతే ఉందో ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉపరంగాలు ఉంటాయి. అందులో హయ్యెస్ట్ వృద్ధి రేట్ ఎంత ఉందని అడగచ్చు, లేదంటే హయ్యెస్ట్ గ్రోత్ రేట్ అని అడగచ్చు, లేదంటే అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం, ఓకేనా, అసెండింగ్ డిసెండింగ్, ఇంక్రీజింగ్, అదే అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే కదా అదన్న అడగచ్చు. లేదు అనుకుంటే ఇండస్ట్రియల్ సెక్టార్ పారిశ్రామిక రంగానికి సంబంధించిన అదన్న అడగచ్చు, లేదంటే సర్వీస్ సెక్టార్కి సంబంధించిందని అడగచ్చు. ఇప్పటివరకు మనము కేవలం ప్రధాన రంగాల మీద ఫోకస్ చేసాం. సో ఏ సబ్జెక్ట్ అయినా ఏ ఫ్యాకల్టీ అయినా అంతవరకే మ్యాక్సిమం చెప్పగలుగుతారు. కానీ మళ్ళీ ఇన్డెప్త్ కాన్సెప్ట్స్ అంటే ఒకవేళ క్వశ్చన్స్ అనేది టఫ్ లెవెల్లో అడిగితే, డెప్త్గా అడిగితే, ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన అన్నీ కూడా అవుట్లైన్స్ అయ్యి జనరల్ ఈజీ లెవెల్, ఎంట్రీ లెవెల్ క్వశ్చన్స్ అంటాము, లేదంటే మోడరేట్ అని చెప్పేసి అంటాం, మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ అని చెప్పేసి అంటాం. కానీ టఫ్ లెవెల్ క్వశ్చన్స్ అనేది అంటే ఎగ్జామినర్ ఆ యొక్క స్టూడెంట్ని ఎక్కడ ఫిల్టర్ చేస్తాడు, ఫిల్టర్ చేసే అవకాశాలు ఆస్కారం అనేది ఎక్కడ ఉంది అంటే ఈ ఉపరంగాల దగ్గర అడుగుతుంటాడు. కావాలంటే ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నామా. ఉపరంగాలకి అత్యధికంగా వృద్ధి రేటు చెందిన ఉపరంగం ఏంది, అత్యధికంగా వాటా కలిగిన ఉపరంగం ఏంది, వ్యవసాయ రంగంలో అత్యధిక వాటా కలిగిన ఉపరంగము, పారిశ్రామిక రంగంలో అత్యధిక వాటా కలిగిన ఉపరంగం, ఇలా స్టేట్మెంట్ అని అడగచ్చు, మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అని అడగచ్చు, లేదంటే వృద్ధి రేట్ అనేది హైయెస్ట్ లోయెస్ట్ అడగచ్చు. చెప్పలేం ఎక్కడి నుంచి ఎలా అడుగుతున్నాడని మనం ఎవరు చెప్పలేం. కానీ ఇందులో నుంచి అడుగుతాడు.
మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 3 క్వశ్చన్ కూడా అదే కదా, ఇందులో నుంచి కదా తిప్పి ఇందులో నుంచి అడుగుతున్నాడు. చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారంటే ఫిగర్స్ అన్ని గుర్తుపెట్టుకోలేకపోయారు, అదే ప్రాబ్లం వచ్చింది. సో అందుకే అంటాను కదా, సో 1 మంత్ ఎగ్జామ్ ఉంది అనగా 1.5 మంత్ మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. 2 మంత్స్ 1.5 మంత్ ఉన్నాగా మీరు ఫ్యాక్చువల్ డేటా మీద ఫోకస్ చేయండి, బట్టి కొట్టండి, మెమరీ చేయండి, మేము ఇచ్చిన దాని మీద మీరు ఫోకస్ చేయండి. రన్నింగ్ నోట్స్ ఆల్రెడీ రాసుకుని ఉంటారు కదా, మెటీరియల్స్ని ఫాలో అవ్వకండి, ఎందుకంటే మేము చెప్పేది ఒక ప్యాటర్న్ ఉంటుంది, మెటీరియల్ ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో అందుకే మీరు జనరలైజ్డ్గా చూసుకొని వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి అమ్మా. ఇప్పుడు మనం స్టార్టింగ్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్. మీ అందరికీ తెలిసింది వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వృద్ధి రేట్ అనేది కనుక్కున్నాం. ఆల్రెడీ మనము ఇది చెప్పుకోవడం జరిగింది. అండ్ దాని యొక్క సంబంధించిన జిఎస్డిపి అంటే జిఎస్డిపిలో వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటాని కూడా మనం చెప్పుకున్నాం. ఎస్ఏఐ 2వ స్థానంలో ఉంది, ఇది కూడా మీ అందరికీ తెలిసింది. అయితే ఇందులో ఏమడుగుతున్నాడు, ఉపరంగాలు ఎస్టిమేట్స్ ఆఫ్ సబ్ సెక్టర్ అడుగుతున్నాడు. నేను ఆల్రెడీ మీకు క్లారిటీగా చెప్పాను, ఏమని ఇలా అడుగుతాడమ్మా అని చెప్పేసి. సో ఇలా అడుగుతాడంటే మనకి ఎక్కడి నుంచి వస్తుందమ్మా, డాటా అంతా కూడా సర్వే నుంచే కదా. సో చూడండి, అగ్రికల్చర్ ఏదైతే ఉందో హార్టికల్చర్, ఈ రెండు కలిపి కామనే కదా, దాదాపు 80,000 కోట్లు ఎంత ఉంటుందమ్మా ఈ రెండు కలిపితే. సో ఇందులో ఉపరంగాల వారీగా చూసుకుంటే అత్యధిక వాటా కలిగినది అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్, రెండు కూడా ఒకే కేటగిరీ కిందకి వస్తుంది. కాబట్టి వ్యవసాయము మరియు ఆ హార్టికల్చర్ రెండు కలిపితే హైయెస్ట్ అనేది ఉంటుంది, దాదాపు 80,000 కోట్ల పైబడే ఉంటుందన్నమాట. ఓకేనా, అది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఈ రెండు కలిపితే ఓకేనా, అగ్రికల్చర్ ప్లస్ హార్టికల్చర్ కలిపితే ఇది హైయెస్ట్ అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, అత్యధిక వాటా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దో అత్యధిక వాటా కలిగినా కానీ పంటలు అనేది ఉద్యానవన పంటలు అనేది ఏదైతే ఉందో ఆ పంటలు కానీ ఆ యొక్క ఉద్యానవన పంటలు అత్యధిక వాటా కలిగిన కానీ రుణాత్మక వృద్ధి రేటు నమోదైంది. ఇందాకే చెప్పాను రుణాత్మక వృద్ధి రేటు. ఈ రుణాత్మక వృద్ధి రేటు నమోదవ్వడానికి ప్రధానమైన కారణం ఏందమ్మా, ఋతుపవనాలు. జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీలో మీ ఫ్యాకల్టీస్ ప్రిలిమ్స్లో స్క్రీనింగ్లో చెప్పే ఉంటారు, మాన్సూన్స్ యావరేజ్ రెయిన్ఫాల్ అనేది సగటు వర్షపాతం అనేది ఎక్కువగా ఉంటే పంటలు ఎక్కువగా పండుతాయి అని చెప్పేసి. సగటు వర్షపాతం అనేది అల్పంగా ఉందనుకుంటే మాత్రం ఆబ్వియస్లీ ఆ యొక్క పవనాలు అనేది తక్కువ ఉంటుంది, ప్రోడక్ట్ అనేది తక్కువగా ఉంటుంది, ఈల్డింగ్ అనేది మనకి తక్కువగా ఉంటుంది, కాబట్టి ఆబ్వియస్లీ వృద్ధి రేటు కూడా తక్కువ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 2023లో ఋతుపవనాలు అనేది ప్రతికూలమైన వాతావరణంలో అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫాల్ వల్ల మనకి ఏం జరిగిందమ్మా, ఆటోమేటిక్గా రుణాత్మక వృద్ధి రేటు అనేది నమోదైందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ రెండోది పశు సంవర్ధక శాఖ. సో ఏదైతే పశు సంవర్ధక రంగం, లైఫ్ స్టాక్ సెక్టార్ అని చూసుకుంటే 63,000 కోట్లు, అండ్ ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అని చూసుకుంటే 2,000 కోట్లు, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ చూసుకుంటే 70,000 crores. ఇందులో అత్యధిక వాటా కలిగిన ఉపరంగాలు అనేది అవరోహణ క్రమము, ఆరోహణ క్రమం. అర్థమైంది, అర్థం కావట్లేదా? సో ఇవన్నీ కూడా సమ్మరైజ్ చేసుకుంటే వృద్ధి రేటు, అత్యధిక వృద్ధి రేటు కలిగిన ఉపరంగం ఏంది, రుణాత్మక వృద్ధి రేటు కలిగిన ఉపరంగం ఏంది. సో ఇక్కడ క్లియర్గా మనకి ఫ్యాక్ట్స్ అనేది ఉన్నాయి, క్లియర్గా మనకి తెలిసిపోతుంది. ఇది హైయెస్ట్ లైఫ్ స్టాక్ సెక్టార్ పరంగా చూసుకుంటే ఇది మనకి హైయెస్ట్ ఉంది. లీస్ట్ వచ్చేసరికి మనకి అగ్రికల్చర్, అదే క్రాప్స్ అనేది ఏదైతే పంటలు అనేది రుణాత్మకంగా ఉంది. సో మిగతావన్నీ కూడా కొంచెం చూసుకున్నామా, ఇవన్నీ కూడా వాళ్ళు అనెక్స్చర్లో లాస్ట్ పేజీలో సమరైజ్ చేశారు. ఇది జనరల్గా చూసుకుంటే మనకి అత్యధిక కనిపించే కదా, దాదాపు 81,000 కోట్లు ఉందని కనిపిస్తుందా లేదా. 81,000 కోట్లు వచ్చేసి మనకి అత్యధిక వాటా కలిగినది అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్, వ్యవసాయం మరియు ఉద్యానవన పంటలు. రెండోది వచ్చేసి మనకేముందా, ఏదైతే మనం చెప్పుకున్న ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ అనేది ఏదైతే ఉందో అది 70,000 కోట్లు ఉంది. అండ్ లైఫ్ స్టాక్ అనేది చూసుకుంటే మనకి 63,000 కోట్లు ఉంది. సో ఇక్కడ మీరేం రాసుకుంటారంటే పంటలు ఈజ్ గ్రేటర్ దాన్, ఏదైతే మనం చెప్పుకున్న మత్స్య పోషణ, మత్స్య సంపద ఈజ్ గ్రేటర్ దాన్ అయితే లైఫ్ స్టాక్ పశు పోషణ ఏదైతే ఉందో, ఇలా మనకి ఎగ్జామినర్ అడిగే ఛాన్సెస్ ఉంది. అత్యధిక వృద్ధి రేటు ఏంది, అత్యల్ప వృద్ధి రేటు ఏంది, అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. కాబట్టి అట్లీస్ట్ స్పెసిఫిక్గా అట్లీస్ట్ కొన్నైనా రఫ్గా, ఓకే రన్నింగ్ నోట్స్ రాస్తున్నారు కదా, రఫ్గా అన్నా సరే ఓకే ఇలా సార్ చెప్పారు ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది. మేబీ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా అడగొచ్చు, అడగకపోవచ్చు, కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీకు 100% ట్రస్ట్ మీ 100% అది ఉపయోగపడుతుంది మీకు. సో రేపు నెక్స్ట్ ఏ టాపిక్ చదివేటప్పుడు ఇలాంటి ఫిగర్స్ కనిపించినా, ఇలాంటి టేబుల్స్ కనిపించినా కానీ ఓకే సార్ ఇలా చెప్పారు, లీస్ట్ గ్రోత్ రేటు అసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసుకోవాలి, డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. ఈ టేబులే కాదు, రేపు ఇండియన్ అగ్రికల్చర్ అయినా సరే, ఇండియన్ ఎకానమీ అయినా సరే, లేదంటే ఏ టాపిక్ అయినా సరే ఇలాంటి టేబుల్స్ వచ్చినప్పుడు మీరు అది కొంచెం స్టేట్మెంట్ పరంగా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా. సో అగ్రికల్చర్ సెక్టార్, సబ్ సెక్టార్స్ వైజ్ గ్రోత్ జీవీఏ ఆల్రెడీ మీకు చెప్పాను కదమ్మా, వ్యవసాయ పంటలు అనేది హైయెస్ట్ ఉంది. తర్వాత వచ్చేసి మనకి ఏదైతే మనం చెప్పుకున్న లైఫ్ స్టాక్, ఫిషరీస్ సెకండ్ ఉంది, లైఫ్ స్టాక్ థర్డ్ ఉంది. ఇవన్నీ కూడా టేబుల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా మనకి సర్వేలో మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో గ్రోత్ రేట్ అనేది చూసుకుంటే మనకి అత్యధికంగా ఫిషరీస్ గత కొన్నేళ్ళుగా చూసుకుంటే మనకి చాలా క్లియర్గా మనకి స్పష్టమవుతుంది. తర్వాత వచ్చేసి లైఫ్ స్టాక్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. ఎస్ క్లియర్గా మనకి 100% ఆ ఫిషరీస్ ఏదైతే ఉందో
ఆ ఫిషరీస్కి సంబంధించిన గ్రోత్ రేట్ 2.6%. ఓకేనా. అండ్ ఏదైతే మనం చెప్పిన లైఫ్ స్టాక్కి సంబంధించిన 4.7. ఈ ఫిగర్స్ అనేది మేబీ ఒకవేళ క్వశ్చన్ అనేది ట్రెండింగ్లో అడిగితే, ట్రెండింగ్ అంటే తెలుసు కదా, ట్రెండింగ్లో అడిగితే ధోరణి అనేది పోలికలో ఆరు పోల్చడం అంటాం కదమ్మా, ఓకేనా, పోకడలు అని చెప్పేసి అంటాం. అలా చూసుకుంటే మాత్రం ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అనేది లీస్ట్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది, 0కి తక్కువ ఉందమ్మా. అది ఒక్కసారి మీకు సర్వేలో మీకు ఇది ఎలాగో పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి ఆ పీడిఎఫ్ ఫామ్లో మీరు చదువుకుంటారు కాబట్టి కొంచెం ఇవన్నీ కూడా చూసుకోండి, ఓకేనా. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా 100% మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడిగే ఛాన్సెస్ ఉంది. సో గత కొన్నేళ్ళుగా చూసుకుంటే అత్యధిక వృద్ధి రేటు నమోదవుతున్న ఉపరంగం మీద అడుగుతాడు. చూడండి క్లియర్గా ఫిషరీస్ అనేది మనకు కొంచెం ఎక్కువగా ఎడ్జ్ అనేది ఉంది. తర్వాత వచ్చేసి మనకి ఈ యొక్క లైఫ్ స్టాక్ అనేది తర్వాత ఎక్కువగా ఉంది. తర్వాత వచ్చేసి మనకి ఫారెస్ట్రీ, లీస్ట్ మాత్రం అగ్రికల్చర్ సెక్టర్. సో ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. 100% ఇవన్నీ కూడా జనరల్గా చెప్తున్నాను, ఎలా చదవాలి అనేది మీకు ఒక ఐడియా మాత్రమే ఇస్తున్నాను, ఇలాగే ఇస్తాడని లేదు, చదివితే కొంచెం బెటర్ అని చెప్పేసి నా ఇంటెన్షన్. సో ఇండస్ట్రియల్ సెక్టర్, పారిశ్రామిక రంగం, సేమ్ కాన్సెప్ట్స్, సేమ్ అదే దానికి సంబంధించింది. పారిశ్రామిక రంగం వచ్చేసి లీస్ట్ కదా, వాటా కలిగినది. సో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఇండస్ట్రియల్ సెక్టర్ మన యొక్క జిఎస్డిపిలో దీని యొక్క వాటా వచ్చేసి ఏదైతే ఉందో మనం చెప్పుకున్నామో ఎస్టిమేటెడ్ ఎట్, సో 2,22,000 కోట్లు అనేది ఏదైతే ఉందో చాలా క్లియర్గా మనకు తెలిసిపోతుంది. 2,22,000 కోట్లు ఆర్ 2.23 lakh crores. అండ్ దానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది కూడా చూసుకోండి. ఆల్రెడీ మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, ఆ వృద్ధి రేట్ అనేది అత్యధిక వృద్ధి రేటు నమోదైందని చెప్పేసి కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కొంచెం చూసుకున్నాము, ఓకేనా. సో కన్స్ట్రక్షన్ హ్యావ్ రిజిస్టర్డ్ ఎ గ్రోత్ రేట్ ఆఫ్ 14%, 10% రెస్పెక్టివ్లీ, వేర్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మైనింగ్ రిజిస్టర్డ్ గ్రోత్ రేట్ ఆఫ్ 5.8, 5.9. మరి ఇందులో మరి అత్యధిక వృద్ధి రేటు నమోదైన ఉపరంగం, ఇందులో మళ్ళీ అత్యధిక వృద్ధి రేటు నమోదైన ఉపరంగం ఏందమ్మా, 14.23%. ఇది కన్స్ట్రక్షన్, నిర్మాణం, ఓకేనా. ఆ నిర్మాణ రంగం అనేది ఏదైతుందో అత్యధిక వృద్ధి రేటు నమోదైంది. సో అవరోహణ, ఆరోహణ. లీస్ట్ వన్ వచ్చేసి మైనింగ్ ఏదైతుందో, రిజిస్టర్ వచ్చేసి లీస్ట్. అల్పంగా చూసుకుంటే మనకి ఆ యొక్క మైనింగ్ అనేది ఏదైతే ఉందో, గనులు త్రవ్వకాలు అంటాం కదమ్మా, ఆ మైనింగ్ అనేది అయితే లీస్ట్ గ్రోత్ రేట్ అనేది రికార్డ్ అయింది. ఏం గ్రోత్ రేటు, లీస్ట్ గ్రోత్ రేట్ అనేది రికార్డ్ అయింది. అండ్ ఇది వచ్చేసరికి హయ్యెస్ట్ గ్రోత్ రేట్ అనేది ఏదైతే ఉందో, అత్యధిక వృద్ధి రేట్ అనేది ఏదైతే ఉందో, అత్యధిక వృద్ధి రేట్ అనేది నమోదైందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఉపరంగాల వారీగా, ఏ రంగాల వారీగా, ఉపరంగాల వారీగా ఇలా మీకు పీడిఎఫ్ ఇస్తాను, కొంచెం ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో జస్ట్ మీరు దాన్ని మీకు సంబంధించిన అన్నీ కూడా చదువుకోండి. లేదు ఈ వీడియో పాజ్ చేసుకొని హైయెస్ట్ గ్రోత్ రేట్ ఏంది, లీస్ట్ గ్రోత్ రేట్ ఏది, ఓవరాల్గా మెయిన్ సెక్టార్ చూసుకుంటే అత్యధిక వృద్ధి రేట్ ఇండస్ట్రియల్ సెక్టర్ అమ్మ, అది చూసుకొని రాసుకోవడానికి ప్రయత్నించండి. ఇగో కనిపిస్తుంది కదా. మళ్ళీ ఉపరంగాల వారీగా వాటా చూసుకుంటే 2,20,000 కోట్లు చూసుకుంటే అందులో అత్యధిక ఉపరంగం వాటా కలిగినది ఏందమ్మా, ఎస్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆబ్వియస్లీ ఎప్పటి నుంచో మోర్ దాన్ 50% వచ్చేసి మనకి ఈ తయారీ రంగం అనేది సగానికంటే ఎక్కువ వాటా కలిగిందన్న సంగతి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. సో మోర్ దాన్ 50%. ఆల్ ఇండియా పరంగా చూసుకున్న 50% ఉంది. ఆల్రెడీ నా ఎకనామిక్ సర్వేలో చదివి ఉంటారు కదా. సో ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా 50% కంటే ఎక్కువ వాటా కలిగినది మ్యానుఫ్యాక్చరింగే. ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 1,13,000 కోట్లని చూసుకుంటే అత్యధికంగా కలిగినది ఇది. లీస్ట్ వన్ వచ్చేసి మనకి క్వారీస్ అండ్ మైనింగ్ అనేది ఉంది. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై వచ్చేసి 65,000, కన్స్ట్రక్షన్ వచ్చేసి 65,000. చూసారా, ఇక్కడ మన కంక్లూజన్ ఏంది, అత్యధిక వృద్ధి రేటు నమోదైందమ్మా, అత్యధిక వృద్ధి రేటు, అత్యధిక వృద్ధి రేటు. అత్యధిక వృద్ధి రేట్ అంటే ఏంది, హయ్యెస్ట్ గ్రోత్ రేట్. హయ్యెస్ట్ గ్రోత్ రేట్ అనేది ఏదైతుందో, హయ్యెస్ట్ గ్రోత్ రేట్ కలిగినది ఏముందమ్మా, హయ్యెస్ట్ గ్రోత్ రేట్ కలిగింది కన్స్ట్రక్షన్. ఏముంది, కన్స్ట్రక్షన్, నిర్మాణ రంగం. అండ్ హయ్యెస్ట్ వాటా కలిగినది, హయ్యెస్ట్ షేర్ ఏదైతే ఉందో, హయ్యెస్ట్ షేర్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్. అత్యధిక వాటా కలిగినది ఇండస్ట్రియల్ సెక్టర్, అత్యధిక వాటా కలిగినది పారిశ్రామిక రంగంలో, అత్యధిక వాటా కలిగినది విత్ ఇన్ ద సబ్ సెక్టర్, విత్ ఇన్ ద పారిశ్రామిక రంగంలో చూసుకుంటే అత్యధిక వాటా అనేది ఏదైతే ఉందో, అత్యధిక వాటా అనేది ఏదైతే ఉందో, అత్యధిక వాటా కలిగినది ఏముందమ్మా, ఎస్ ఆబ్వియస్లీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్, నిర్మాణ రంగం అనేది. సో ఈ రెండు కూడా బాక్స్ లాగా పెట్టుకోండి, ఈ రెండు కూడా బాక్స్ లాగా పెట్టుకోండి. అదే వ్యవసాయ రంగానికి సంబంధించి చూసుకుంటే వాటా వచ్చేసరికి హయ్యెస్ట్ వచ్చేసరికి అగ్రికల్చరే ఉంది. అండ్ ఏదైతే మనం చెప్పుకున్న గ్రోత్ రేట్ పరంగా చూసుకుంటే మాత్రం లైఫ్ స్టాక్ అనేది ఉంది. సో ఇది వచ్చేసి అగ్రికల్చరు, ఇది వచ్చేసి లైఫ్ స్టాక్. ఇలా బాక్స్లు పెట్టుకుంటే మీకు రేపు ఫ్యూచర్లో రివిజన్, ర్యాపిడ్ రివిజన్ అంటాం కదా. సో ఎగ్జామినర్స్ వచ్చేసి ఈ ఫ్యాకల్టీస్ ర్యాపిడ్ రివిజన్ ఏం చెప్పరమ్మా, ఈ షార్ట్ కట్స్ అనేది ఏదైతుందో ఇప్పుడు చెప్పిన లాంగ్ ప్రాసెస్ అంతా కూడా షార్ట్ కట్స్లో చెప్తారు. అక్కడి నుంచి ఎక్కువగా స్కోప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దట్ ఎందుకంటే ఆల్రెడీ మీకు మైండ్లో ఉంది ర్యాపిడ్ రివిజన్. అప్పటికప్పుడు మేము పాత క్లాసెస్ వినకుండా, లాంగ్ టర్మ్ క్లాసెస్ వినకుండా మేము ర్యాపిడ్ రివిజన్ మాకు వర్కౌట్ అవుతుందంటే ఒక్కోసారి వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు, చెప్పలేము. డిపెండ్స్ అపాన్ యువర్ ఐక్యూ లెవెల్స్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ మీకు గత కొన్నేళ్ళుగా చూసుకుంటే ఆ యొక్క జీవీఏ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క వాటా అనేది హయ్యెస్ట్ ఉంది, పెరుగుతుంది. రెండవ సెక్టార్ వచ్చేసి
కన్స్ట్రక్షన్ సెక్టర్. సో హైయెస్ట్ వచ్చేసి ఏముందమ్మా, అత్యధిక వాటా కలిగిన ఉపరంగం పారిశ్రామిక రంగంలో ఏదైతే మనం చెప్పుకున్న మ్యానుఫ్యాక్చరింగ్ నిర్మాణ, ఏదైతే మనం చెప్పుకున్న తయారీ రంగం, ఉత్పత్తి రంగం. తర్వాత వచ్చేసి సెకండ్ పొజిషన్ వచ్చేసి కన్స్ట్రక్షన్, నిర్మాణ రంగం. ఓకేనా, నిర్మాణ రంగం క్లియర్గా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఇది వచ్చేసి తయారీ రంగం అనేది ఏదైతే ఉందో, ఉత్పత్తి రంగం అనేది ఏదైతే ఉందో, ఇది కూడా ఇక్కడ మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. సో 100% ఇందులో నుంచి ఎగ్జామినేషన్లో ఫస్ట్ హైయెస్ట్ షేరు, సెకండ్ హైయెస్ట్ షేరు, సో తర్వాత వచ్చేసి థర్డ్, ఫోర్త్ వాటా పరంగా అనేది కొంచెం చూసుకోండమ్మా. అయినా సరే స్లోగానే చెప్పుకుంటూ పోతున్నాను. అండ్ వృద్ధి రేట్లు అనేది ఒడిదుడుకులు ఉన్నాయి, ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, అనీవెన్గా ఉన్నాయి. అదంటే క్లారిటీగా ఉంది. అగ్రికల్చర్ అండ్ ఇట్ సైడ్ సెక్టర్లో చాలా క్లారిటీ ఉంది, ఇక్కడ మాత్రం క్లారిటీ లేదు. అది కొంచెం క్లియర్గా తెలుసుకోవచ్చు. నో కమింగ్ టు సర్వీస్ సెక్టర్. ఇంకా నేను కంక్లూడ్ చేసేస్తాను, ఎందుకంటే చెప్పుకుంటా పోతే ఇంకా ఇది స్లోగా వెళ్ళిపోతుంది. ఫేజ్డ్ ఇంకా చాలా ఉంది మనకి. నెక్స్ట్ పబ్లిక్ ఫైనాన్స్ అనే పెద్ద టాపిక్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, ఇండస్ట్రియల్ పాలసీస్ ఏదైతున్నాయో నూతనంగా 6 ఇండస్ట్రియల్ పాలసీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా టైం ఉంది. కాబట్టి మీరు సర్వీస్ సెక్టార్కి సంబంధించింది కూడా మ్యాక్సిమం అత్యధిక ఉపరంగం కలిగిన వాటా అయింది, అత్యధిక ఉపరంగం కలిగిన సేవారంగం అయింది. సో ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్ 62,000 కోట్లు, రైల్వేస్ చూసుకుంటే 5,000 కోట్లు, అదే మనకి ట్రాన్స్పోర్టేషన్ 40,000 కోట్లు, ఇది వచ్చేసరికి కమ్యూనికేషన్ సమాచారం 12,000 కోట్లు, 37,000 కోట్లు, 56,000 కోట్లు, 27,000 కోట్లు, 48,000 కోట్లు. సో ఆబ్వియస్లీ ఏదైతే మనం చెప్పుకున్న వ్యాపారము, హోటల్స్, రెస్టారెంట్లు అనేది అత్యధిక వాటా కలిగిన సంగతి క్లియర్గా మనకు తెలిసిపోతుంది. సో అత్యధిక వాటా అనేది ఏదైతుందో, అత్యధిక వాటా కలిగింది ఏందమ్మా, హోటల్స్, రెస్టారెంట్స్, ట్రేడ్ అనేది ఏదైతుందో ఇది క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఎస్, నెక్స్ట్ వన్. సో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో సెకండ్ హైయెస్ట్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్, ఇది కూడా మనకు తెలిసిపోతుంది. రెండవ అత్యధిక ఉపరంగం. సో అసెండింగ్, డిసెండింగ్, అవరోహణ, ఆరోహణ. సో ఇది వచ్చేసరికి మనకి సెకండ్ పొజిషన్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఏ పొజిషన్ ఉందమ్మా, సెకండ్ పొజిషన్ ఉంది. రియల్ ఎస్టేట్ అనేది ఏదైతుందో ఇది సెకండ్ పొజిషన్ ఉంది. ఇది ట్రేడ్, రెస్టారెంట్ అనేది ఏదైతుందో ఇది ఫస్ట్ పొజిషన్ ఉంది. ఇలా కొంచెం. అండ్ ఫైనలీ మనకి అదర్ సర్వీసెస్, ఇతర సేవలు అనేది మూడవ ఉంది. ఇవన్నీ కూడా వృద్ధి రేట్లు. ఓకేనా, జీవీ ఎస్టిమేట్స్ కనిపిస్తుంది కదా. సో హైయెస్ట్ వచ్చేసరికి ఇది, సెకండ్ వచ్చేసరికి మనకి ఇది ట్రాన్స్పోర్టేషన్, అదర్ మీన్స్ అనేది ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్. కొంచెం ఆ డాటా అంతా కూడా ఎలా చదవాలనే దాని మీద మీకు ఫోకస్ చేశాను. కొంచెం చూసుకోండి, ఇది మీకు ఈజీగా అర్థమైపోతుంది. వృద్ధి రేట్లు, గ్రోత్ రేట్స్, దేనికి సంబంధించిన అత్యధిక వృద్ధి రేట్ నమోదైంది, ఏది లీస్ట్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే కమ్యూనికేషన్, సమాచార రంగం. సో హైయెస్ట్ గ్రోత్ రేట్ రికార్డ్ అయిందమ్మా, అత్యధిక వృద్ధి రేటు నమోదైంది. ఇది ఎస్, కమ్యూనికేషన్ ఏదైతే ఉందో. వాటా వేరు, అత్యధిక వృద్ధి రేటు వేరు. సో ఇక్కడ అత్యధిక వృద్ధి రేట్ అనేది ఏదైతే ఉందో, అత్యధిక వృద్ధి రేటు, హైయెస్ట్ గ్రోత్ రేట్, అత్యధిక గ్రోత్ రేట్ కలిగిన ఉపరంగం, సబ్ సెక్టార్ ఇన్ సర్వీస్ సెక్టార్ ఇది. అండ్ రుణాత్మకమైన వృద్ధి రేటు నమోదైంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రజాపాలన. ఓకే, సో లీస్ట్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది, లీస్ట్ గ్రోత్ రేట్. సో ఇది ఇలా చదువుకుంటూ పోతే బిట్ ఎలా వచ్చినా కానీ మ్యాక్సిమం మీరు ఆన్సర్ చేయడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం నాకున్న నాలెడ్జ్, మ్యాక్సిమం నాకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేశానమ్మా. సో ఇంతకు మించి నాకు తెలిసినంత వరకు ఇగో గ్రోత్ రేట్కి సంబంధించిన గ్రాఫ్స్ కూడా ఉన్నాయి. అట్లీస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ గ్రాఫ్స్ అన్న చదవడానికి ప్రయత్నించండి. సో నేను చెప్పినవన్నీ కూడా స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా జస్ట్ స్టేట్మెంట్స్ చెప్పి ముందు ఈ గ్రాఫ్స్ చూపించాలి. ముందు గ్రాఫ్స్ చూపించి స్టేట్మెంట్స్ అనేది చెప్తున్నాను. అత్యధిక వృద్ధి రేటు నమోదైంది ఏంది, ఓవరాల్గా సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ ఎంత అయింది, హైయెస్ట్ గ్రోత్ ఇప్పుడు ఎంత, 2,90,000 మన సర్వీస్ సెక్టార్ యొక్క వాటా. ఓకేనా, చెప్పేది కమ్యూనికేషన్ అనేది అత్యధిక వృద్ధి రేటు నమోదైందని చెప్పేసి ఎస్ 12.4% రికార్డ్ అయింది. అండ్ నెగిటివ్గా రికార్డ్ అయింది వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. 100% ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంది ఖచ్చితంగా. సో ఫైనలీ ఇంకా మనకి మిగిలిపోయిన ఒక చిన్న టాపిక్ ఏంటి అంటే, ఈ ఫస్ట్ చాప్టర్కి సంబంధించింది పర్ క్యాపిటా ఇన్కమ్. మనకి మిగిలిపోయింది ఏముందమ్మా, పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఏదైతుందో పర్ క్యాపిటా ఇన్కమ్. అండ్ కొన్ని గ్రాఫ్స్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది కొన్ని తప్పుడు ఉన్నాయి. బట్ ఏదైతే అథెంటికేటెడ్ సోర్స్ అనేది ఏదైతుందో ఉన్న సర్వేలోనే కొంచెం చిన్న ఇవి ఉన్నాయమ్మా. సో నేను చెప్పిన దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసి అది మీరు ఆ ఎగ్జామ్కి వెళ్ళాలని చెప్పేసి నా యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ మనకు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి పర్ క్యాపిటా ఇన్కమ్. ఏందమ్మా, తలసరి ఆదాయం ఏదైతుందో ఆ తలసరి ఆదాయం అనేది మనం కంటిన్యూ చేద్దాం. ఇట్స్ చిన్న టాపిక్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ.